కృష్ణా మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్. సో మీ కింద పనిచేసే వాళ్ళందరూ, మీ ఆధ్వర్యంలో పాలని పంపిణీ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారా? ఏం జరుగుతోంది? కృష్ణా మిల్క్ యూనియన్ అనేది 60 సంవత్సరాలు 6 దశాబ్దాలుగా ప్రారంభించినటువంటి సంస్థ అండి. దీంట్లో 1400 గ్రామాలు ఉంటాయి. గ్రామాల్లో పాల కేంద్రాలు, సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీ పిఎస్ వాళ్ళ ప్రెసిడెంటు, మెంబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు ఆ గ్రామంలో ఎనలైజర్లు పెట్టి రైతు దగ్గర నుంచి వచ్చిన పాలని ఇమీడియట్లీగా వాళ్ళ దగ్గర ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్ అవన్నీ కూడా చూసుకుని అక్కడ నీళ్లు కలిసినాయా, ఏమన్నా కల్తీలు ఉన్నాయా అవన్నీ కూడా చూసి ఆ ప్రొజెక్షన్లోనే అక్కడ ఒక పరీక్ష జరుగుతాయి ఎనలైజర్ ద్వారా. దీంట్లో కంటామినేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లూజ్ మిల్క్ వలన వాటర్గా, మీరు ఇందాక వాటర్ అంటున్నారు, వాటర్ కలిసే దాంట్లో మనం నాణ్యత పరిశీలించకుండా బాక్టీరియా ఫామ్ ఎందుకవో. ఒక ఊళ్ళో 20 ఏళ్ల దగ్గర పాలు పడుతుంటే ఆ బాక్టీరియా క్యాన్ తీసి పెట్టి ఆ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా. రైతు దగ్గర పట్టే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి వాటర్ కలుపుతున్నారని చెబుతున్నారు. వాటర్ కలిపి దాంట్లో వాటర్ని కూడా ప్రొజెక్షన్ ఉండదు. ఈ అన్ని పరీక్షల్లో క్వాలిటీ తేడా లేకుండా ఖచ్చితంగా లూజ్ మిల్క్ అనేది మీరు ఇతర దేశాల్లో ఒకసారి చూస్తే, పాశ్చాత్య దేశాల్లో కానీ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా లూజ్ మిల్క్ అమ్మరండి. అంతా కూడా ఒక డైరీ ఫార్మ్స్లో కూడా పాచురైజ్ చేసినాక పూర్తిగా ప్రాసెసింగ్ ఖచ్చితంగానండి. లూజ్ మిల్క్ వల్ల చాలా అనర్థాయకాలు ఉంటాయి. డెలివరీ కాడికి వెళ్ళేసరికి ఈ రకంగా నీళ్లు కలపటమా, రకాలను బట్టి కలపటమా, లేకపోతే ఇక రైతుల దగ్గర పట్టుకునేటప్పుడే ఆ బాక్టీరియా ఫామ్ అవటమా, ఓపెన్ ప్లేస్లో ఉండటం వల్ల ఇబ్బందులు అవుతున్నాయా, ఇవన్నీ కూడా లూజ్ మిల్క్ వల్ల 100% కూడా దాన్ని మనం ఆరోగ్యానికి ఏ రకంగా హాని, ఎంత హాని అని చెప్పలేం. కానీ అమ్మ ఖచ్చితంగా లూజ్ మిల్క్ అనేది ఆరోగ్యానికి ప్రమాదము.